హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ చికెన్ ఫ్రై చేసింది మా మమ్మీ అనేది. ఈ చికెన్ ఫ్రై చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు స్పైసీ చికెన్ కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ముకుడు పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేస్తున్నాము. కొంచెం ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇది కాస్త ఫ్రై కావాలి. ఫ్రై అయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై కావాలి. చికెన్ అనేది ముందుగా క్లీన్ చేసుకొని రెడీ పెట్టుకొని ఉంచుకోవాలండి. చికెన్ అనేది సో ఇలా కడిగిన చికెన్ అనేది ముక్కుడులో వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. ఇది కాస్త ఫ్రై కావాలి చికెన్ అనేది. ఇది మంచిగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేస్తున్నాము. పసుపు 1 స్పూన్ సరిపోతుంది. పసుపు వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. పసుపు మొత్తం ముక్కల కంటేలాగా. ఇది కొంచెం ఫ్రై కావాలండి. ఇది కాస్త ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ సరిపోతుంది. ఇది కూడా వేసి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. తక్కువ పెట్టుకొని చేసుకోవాలండి. ఎక్కువ పెడితే త్వరగా మాడిపోతుంది చికెన్ కర్రీ అనేది. సో తక్కువ పెట్టుకొని చేయడం బెటర్ అండి. ఎప్పుడు ఏ కర్రీ చేసినా కూడా మనం ఫ్రై చేసిన కూరల మీద తక్కువ పెట్టుకొని చేసుకోవాలండి స్టవ్ అనేది. నెక్స్ట్ కారం వేసాము. కారం 2 స్పూన్స్ పడుతుంది, ఎందుకంటే స్పైసీ చికెన్ కాబట్టి ప్లస్ ఫ్రై కాబట్టి. నెక్స్ట్ ధనియాల పొడి వేస్తున్నాము. ధనియాల పొడి డైజెషన్ చాలా మంచిదండి. నెక్స్ట్ చికెన్ మసాలా వేసుకోవాలండి. కొంచెం స్పైసీ చేసినా కూడా కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాము మసాలా అనేది, చికెన్ ఫ్రై కాబట్టి. లాస్ట్ సాల్ట్ వేస్తున్నాము. ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుతూ ఉండాలి. ముక్కుల్లో వేసినాం కదా, ఇలా కలుపుతూ చేయడం వల్ల మంచిగా మసాలా అనేది ముక్కగా పడుతుందండి, మంచి స్పైసీగా ఉంటుంది. సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మ్యాక్సిమం రెడీ అవుతుంది చికెన్ అనేది. ఇది చాలా స్పైసీగా ఉంటుంది. ఇది రోటీ మీద కానీ అన్నం మీద కానీ దేని మీద కింద బాగానే ఉంటుంది తినడానికి. ఈ 2-3 డేస్ నిల్వ ఉంటుంది అనేది చికెన్ ఫ్రై అనేది. 2-3 డేస్ నిల్వ ఉండాలి. దీన్ని కంపల్సరీ నిమ్మరసం పిండుకోవాలండి. అలా పిండుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ప్లస్ 2-3 రోజులైనా కూడా కర్రీ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నమాట, ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ నిమ్మరసం పిండామండి. నిమ్మకాయలు 2 వేసుకొని పిండుకోవాలి. ఇలా చేయడం పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. చికెన్ రెడీ అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.